ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో కీలక పత్రాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో కీలక పత్రాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఎస్పీ గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి అప్డేట్స్. ఉదయం 5 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సిసిఎస్ లో ఏసీబీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తూ ఒకవైపు ఏదైతే వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు, బంధువుల ఇండ్లలోనూ కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. అయితే ఇబ్రహీంపట్నంలో రియల్ మర్డర్ కేసుకు సంబంధించి కూడా గతంలో బాలకృష్ణారెడ్డిని ఏసీబీని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో మహేశ్వరరావుకి ఆ స్థానం కల్పించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన రియల్ సంబంధించిన ఎస్టేట్ సంబంధించి కొంత లావాదేవీలు, సెటిల్మెంట్లన్నీ కూడా చేశాడు. అందులో కీలక పాత్ర పోషించారు. వచ్చే కేసులన్నీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నంతో పాటు చాలా కేసుల్లో కూడా భారీగా ముడుపులు ముట్టాయి, ఆస్తులు, స్థిరాస్తులు సంపాదించాడన్న ఆరోపణల నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నం సంస్థతో పాటు సాహితీ ఇన్ఫ్రా కేసులకు సంబంధించి కూడా ఇతను ఐఓ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలో అయితే సాహితీ ఇన్ఫ్రా డైరెక్టర్ దగ్గర నుంచి కూడా భారీగా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో పాటు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నందుకు గాను డైరెక్టర్ నుంచి కూడా భారీ ఎత్తున ముడుపులు ముట్టించాలన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీవన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం కీలక పత్రాలను ఏదైతే ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. అయితే అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లు కావచ్చు, బీరువాలను కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున నగదుతో పాటు గోల్డ్ కూడా, బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం అయితే చేస్తున్నారు. అయితే కీలకంగా ఎస్పీ గోనె సందీప్ సంబంధించిన అతనికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా లభ్యం కావడంతో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. ఉమామహేశ్వరంలో ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అశోక్ నగర్ లో ఏదైతే అశోక్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. అయితే 505 రూమ్ తో పాటు 202 2 రూమ్ లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి నేతృత్వంలో కూడా ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కీలక పత్రాలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే అతని స్థిరాస్తులకు సంబంధించి గతంలో ఆస్తులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఆస్తులు ఎలా సంపాదించారు, అతను ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగానికి సరిపడా జీతంతో లెక్కేసి ఎంత అమౌంట్ అయింది, ఒకవైపు ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయన్న కోణంలో కూడా ప్రస్తుతం కీలకంగా ఏదైతే అతన్ని క్వశ్చన్ టు క్వశ్చన్ అడుగుతూ కూడా పూర్తిస్థాయిలో విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరి కాసేపట్లో దాదాపు 40 లక్షల పైగా కూడా డబ్బుతో పాటు నగదుకు సంబంధించిన సొత్తు కూడా ఏదైతే ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంటుందో మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తిస్థాయిలో వివరాలన్నీ వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ సోదాలు సాయంత్రం వరకు ముగుస్తాయా లేక రేపు కూడా కంటిన్యూషన్ అవుతాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ప్రముఖుల పేర్లు ఇప్పటికే ఇతను ఏదైతే ఏసీపీగా పనిచేసిన ఇబ్రహీంపట్నం ఏరియాలో కావచ్చు, సిసిఎస్ లో పనిచేస్తున్న క్రమంలో కూడా చాలా కేసులు కూడా వాటిని అన్నింటినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వారిని బెదిరించే ప్రయత్నం చేయడం, ఏదైతే నిజాయితీగా ఉన్న ఫైల్స్ ను పక్కకు పెట్టి అడ్డదారులు దొక్కి వాళ్ళకి లంచాలు తీసుకొని పూర్తిస్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయడం, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎవరెవరి దగ్గర నుంచి సేల్ డీల్ అంటే ఈ దగ్గర దాదాపు కీలకమైన ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, కమర్షియల్ భూములకు సంబంధించి కూడా పత్రాలు లభ్యం కావడం, అతనితో పాటు భార్య